హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ 3, 2, 1. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఈ మధ్యన వీడియోస్ అయితే డైలీ కంటిన్యూగా ఒక్కొక్క లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే వ్యూస్ హవర్స్ అనేవి చాలా అంటే చాలా తగ్గిపోతున్నాయి. మనకు 1 year లోపే 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి కదా, లేకపోతే అది వ్యూస్ అన్నీ మళ్ళీ రివర్స్లో తగ్గుతూ వస్తాయి అన్నమాట. వ్యూస్ అయితే నాకు చాలా వరకు అయితే తగ్గుతూ వస్తున్నాయి. అందుకని నేను డైలీ కంటిన్యూగా అయితే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సర్లేండి, అయితే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ కూర అయితే చేస్తూ ఉన్నాడు మా అల్లుడు. చాలా అంటే చాలా సింపుల్ అండి, ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేదు. నార్మల్గా ఇంట్లో ఏవైతే ఉన్నాయో మసాలాలు అవన్నీ వేసి అట్లయితే చికెన్ కూర అయితే చేసాము. ఫస్ట్ తిరువాతలో అదైతే వేసాము, అది పువ్వు ఉంటుంది కదా మసాలాలో వేసుకున్న పువ్వు. ఇంకొచ్చేసి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తిరువాత గింజలు అవి అయితే వేసాము. వేసేసరికి నూనె చాలా ఎక్కువ బయటకు వచ్చేసింది. వెంటనే కంటిన్యూగా ఉల్లిపాయలు అయితే ఇలా వేసి స్లో ఫ్లేమ్లో పెట్టేసి చిన్నగా అయితే దీన్ని చేసుకుంటూ ఉన్నామండి. అయితే ఈ మధ్యన ఏమవుతుందంటే ఇంట్లో పనులు చాలా చేస్తూ కరెక్ట్గా టైంకి తినకపోవడం వల్ల మాకైతే చాలా అంటే నాకు మా ఆయనకి అయితే చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వచ్చాయి. స్టమక్ పెయిన్స్, గ్యాస్ ప్రాబ్లం. అయితే మేము పొద్దున్న తినమన్నమాట. అంటే మామూలుగా లేసి కొంచెం నైట్ త్వరగా పడుకోం, మేము లేట్గా పడుకుంటాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా వండుకొని తినేసరికి మేమైతే 2, 3 అయిపోతుంది. అంటే పొద్దున అస్సలు తినడం లేదు. ఆఫ్టర్నూన్ మాత్రమే ఒక్క పూట మాత్రమే తింటా ఉన్నాం. ఇక్కడ నైట్ వచ్చేసి తింటాం, లేదంటే లేదు, ఆల్రెడీ పడుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వచ్చేసాయండి. అందుకే కంటిన్యూగా అయితే మంచిగా ఫుడ్ అయితే తినాలని ఫిక్స్ అయిపోయాము. ఈరోజు అయితే సాటర్డే కదా, సాటర్డే అయితే ఇట్లా అయితే సాటర్డే సండే ఏముందండి, చేసుకొని తినాలంటే ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు కదా. అలాగే ఈరోజు అయితే చేస్తున్నాము చాలా సింపుల్గా. మామూలుగా ఇంట్లో ఉండే అన్ని మసాలాలు అయితే వేస్తాను, అది ఇది అని కాకుండా ఏ మసాలాలు ఉంటే అన్నీ అయితే వేసేసి ఇలా చికెన్ అయితే చేస్తూ ఉన్నాం అందరం కలిసి. అంటే నేనైతే తినను చికెను, నాకెందుకో ఫస్ట్ నుంచే ఇష్టం ఉండదు. ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచే ఏం అంతగా ఇంట్రెస్ట్ లేదు. నాన్ వెజ్ అయితే అస్సలు తినను. జస్ట్ చేస్తాను, నా ఇంట్లో తింటారని. నాకైతే నేను సపరేట్గా వేరే కూర వేసుకున్నాను, అది లాస్ట్లో వస్తుంది చూడండి, లాస్ట్ వరకు. ఇట్లయితే ఇవంతా మగ్గిన తర్వాత టమోటాలు కూడా వేసారు. టమోటాలు వేస్తానే వెంటనే అయితే కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇట్లా నూనెలో అయితే వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఉంటుందండి, ఏం పెద్ద అంటే ఏం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేసి ఎన్ని చేసాకంటే ఇట్లా సింపుల్గా చేసుకునే రోజే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. లాస్ట్లో అయితే ఇంక కొత్తిమీర వేయాలన్నమాట. కొత్తిమీర లేదు ప్రస్తుతానికైతే ఇంట్లో, అందుకని కరివేపాకు ఉండే దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలా, లేనివి ఇప్పుడు తెచ్చి అదంతా కూర మాడిపోతుంది కదా అని చెప్పేసి ఉండే వాటితోనే ఇంట్లో సింపుల్ ప్రాసెస్లో అయితే చేశారనమాట. చాలా బాగుంటుంది కూర. నేనైతే తిననులేండి, ఎలా ఉన్నా కూడా బాగోకపోయినా నేనైతే తిననులేండి. నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు. అది ఎందుకో తెలియదు, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట. ఇంకైతే కూర అంతా మగ్గిందనమాట బాగా. దాంట్లోకి ఇంక ఫుల్ చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకునే తర్వాత మళ్ళీ అది నూనెలో మగ్గుతూ ఉండాలి కాబట్టి ఒక 10 minutes 20 minutes అయితే వేసి మూత పెడితే చికెన్ అనేది అయిపోతుంది. అంతే అండి, ఏం పెద్ద మసాలాలు ఏం లేదు, జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయితే చేసాము. చాలా సింపుల్గా బాగా వచ్చేసింది చికెన్ కూర అయితే. మేమైతే తినేసరికి ఆల్మోస్ట్ 2-2:30 అయిపోయింది. ఎంత త్వరగా లేచి పనులు చేసుకొని వండుకొని తినాలన్నా కూడా అసలు కుదరడం లేదు. టైం అయితే చాలా వేగంగా అయిపోతుంది ఇక్కడ. ఏమోలేండి, ఈరోజైతే ఈ కూర అయితే చేస్తున్నాను. ఏదో ఒకటి లాంగ్ వీడియో అయితే డైలీ అప్లోడ్ అయితే చేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. నేనైతే ఈ కూర అనేది తినను కదా, నాకంటూ నేను ఒక కూర అయితే చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చూడండి, చాలా అంటే క్యాబేజ్ ఉంది ప్రస్తుతానికి ఇంట్లో. క్యాబేజీ కూర అయితే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను.
నా ఒక్కదానికే కాబట్టి ఆల్రెడీ ఇంట్లో చికెన్ వండాం కాబట్టి ఇంకా నేను చికెన్ అనేది తినను కదా, అందుకనేసి నా ఒక్కదాని కోసం అయితే ఇది ఫ్రై లాగా చేసుకుంటా ఉన్నా. చాలా గట్టిగా ఉంది కాయ, అది కాక షాక్ అనేది షార్ప్గా లేదు. చాలా కష్టపడి ఎలాగోలా అయితే కట్ చేశాను అనమాట. షాక్ అయితే ఒకటి కొత్తది కొనుక్కోవాలి. చూసారా, అస్సలు తెగడం లేదు, కత్తి అనేది షార్ప్గా లేదు. ఒక షార్ప్ అన్న చేపించుకోవాలా లేదా కొత్తది ఒకటన్నా తెచ్చుకోవాలా, ఏదో thumbnail కని పెడదామని ఇట్లా అనుకున్నాను కానీ ఏం బాగా రాలేదు. సర్లేని ఇంక వదిలేసాను. అదే కాక వీడియో వచ్చేసి మా అల్లుడికి ఇచ్చాను తీయమని, ఎట్లా అంటే అట్లా తీశాడు, సరిగా మబ్బుగా ఉంది. సర్లేండి, ఏదైతే అది అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ మీ అభిప్రాయం ఏంటో చెప్పట్లేదు. కామెంట్ మీకు నచ్చితే కనుక జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. అంటే బాగలేకపోతే బాగా చేస్తాను, మీకు నచ్చేటట్టు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కూర అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది. నా కోసం అయితే క్యాబేజ్ కూర అయితే ఎట్లా చేసుకుంటానో చూసారా, ఈ సైజుకి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కూర అయితే అదంతా చేసేలోపు ఫోన్ అయితే ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టేశాను. సరే.